శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ 2వ భాగము. ఇవన్నీ చూసి రాముడు అంటాడు, ఇలాంటి సమయంలో సీత నా పక్కన ఉండి అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ అప్పుడప్పుడు నాకు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుండును. నా చెవుల్లో సీత మాటలు పడితేనే ఈ కళ్ళతో చూసిన దానికి అందం. ఇక్కడ సీత మాటలు వినబడకపోతే కంటితో నేను ఎన్ని చూసినా వీటిని అనుభవించలేను. నాకు ఆనందం లేదు. నేను సీతను విడిచి ఉండలేను. నా శరీరం పడిపోతోంది. అందుకని నువ్వు తొందరగా అయోధ్యకు వెళ్ళిపో, భరతుని పట్టాభిషేకం చేసేసుకోమని చెప్పు అన్నాడు లక్ష్మణుడితో. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, నేను నీకు ఒక మాట చెప్పదలిచాను. స్నేహం ఉండవలసిందే, ప్రేమ ఉండవలసిందే, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమను భరించడం కష్టం. మన అమ్మాయి అత్తవారింటికి వెళ్ళి మొట్టమొదటిసారి పురిటికి వచ్చిందనుకోండి, వచ్చినప్పటి నుంచి ఆయన ఈ పాటికి లేచి ఉంటారు, ఆయన ఈ పాటికి మొహం కడుక్కుంటారు, ఆయన ఈ పాటికి టిఫిన్ తింటారు. పాపం నేను లేను కదా, ఎక్కడికి వెళ్ళి టిఫిన్ తింటారో. ఆ దిక్కుమాలిన వాడేమో 8 అయితే ఇడ్లీ అయిపోయింది అంటాడు, ఈయనేమో అనుష్ఠానం అది ఇది అని 8ంటికి వెళ్ళి ఉంటారు. ఆయనకి ఇల్లు తుడుచుకోవడం కూడా సరిగ్గా రాదు అనుకుంటూ ఉంటుంది. అమ్మ స్నానం చేసి రావే అంటే స్నానం చేసి వస్తుంది. దేవునికి దండం పెట్టుకోవంటే పూజ గదిలోకి వెళ్ళి వచ్చి పాపం ఆయన ఏం పూజ చేసుకున్నారో ఏమిటో, పువ్వుల వాడు వచ్చాడో లేదో అంటుంది. అన్నం తినవే అంటే అన్నం దగ్గర కూర్చుని అటు తిరిగి కళ్ళు ఒత్తుకుని పాపం ఆయన ఏం తిన్నారో ఏంటో అందనుకోండి. కాసేపు ఆగి మనం ఏమంటాము, ప్రేమ ఉండవలసిందే. వసేవు నువ్వు మరీ అలా వెర్రెట్టుకోకసుమా, కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదు. అంచేత నువ్వు సంతోషంగా ఉండు. మాకు ఉన్నారు మొగుళ్ళు, మేము పురుళ్ళు పోసుకున్నాం, ఏమిటిది అంటారు. ఇవన్నీ మన గృహాల్లో చూస్తూనే ఉంటాం. నూనెలో బాగా తడిసిపోయిన ఒత్తికి నీటి తడి కానీ కొద్దిగా తగిలితే అంటుకోని దానిలా స్వస్వరూపాన్ని కోల్పోతుంది. నీకు మరీ అంత పిచ్చి ప్రేమ పనికిరాదు. వదినను ప్రేమించవలసిందే, దానిని నేను కాదనను. అన్నయ్య, నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికే వెళ్ళని, పాతాళలోకానికే వెళ్ళి దాక్కొని, ఒకవేళ తన తల్లి అయిన దితి కడుపులో దూరిపోని, వానిని మాత్రం వదిలిపెట్టను, వానిని చంపి తీరుతాను. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖాన్ని పొందితే ఉత్సాహం నశించిపోతుంది. మనిషికి విపరీతమైన క్లేశం కలిగితే దానివలన మొదటి వచ్చే ప్రమాదం ఉత్సాహం నశించిపోవడం. అందుకని తనలో తాను ఉత్సాహాన్ని ప్రోగు చేయాలి. ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది లేదు. ఉత్సాహం కానీ పోయిందంటే తన లోపల ఎంత శక్తి ఉన్నా దుఃఖం చేత భయం చేత అంతా నిద్రాణమైపోతుంది. అప్పుడు స్మృతి పోతుంది. తను చేయవలసిన పని జ్ఞాపకానికి రాదు. స్మృతి పోకుండా ఉండాలంటే ఉత్సాహం ఉండాలి. నీవు లోకైక వీరుడు. ఇలా దుఃఖపడితే నీలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందా? దుఃఖం, శోకం, భయం ప్రతిభను బయటకు రాకుండా చేస్తాయి. ఈ కవాటమునకు అడ్డుపడే వాటిని తీసేయాలి. వాటిని తీసేస్తే ఇక వానిలో లోకంలో దుర్లభం అన్నది లేదు. వాడు సాధించి తీరుతాడు. నేను నీకన్నా ప్రాజ్ఞుడని కాను, నీకు చెప్పవలసిన వాడిని కాను. అన్నయ్య, ఉత్సాహాన్ని పుంజుకోయి బాధ విడిచిపెట్టేసేయి అన్నాడు. తమ్ముడు మాటలు విని రాముడు సంతోషాన్ని పొందాడు. కుటుంబంలో ఎవడైనా ఒక ఉద్విగ్నతకు, శోకానికి, దుఃఖానికి లోనయ్యాడనుకోండి, ఆ కుటుంబంలో మిగతా వారు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసి వాని శోకాన్ని మరింత పెంచకూడదు. ఉత్సాహపూరితమైన మాటలు చెప్పి వాని శోకాన్ని ఉపశమింపజేయాలి. ఇక్కడ నుంచి కథలో హనుమ ప్రవేశిస్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమోక పర్వతం వైపు నడిచి వెడుతున్నారు. ఋష్యమోక పర్వత శిఖరం మీద నుండి సుగ్రీవుడు క్రిందకి చూశాడు. ఆయనకు పర్వతం వైపు నడిచి వస్తున్న రామలక్ష్మణులు కనిపించారు. అక్కడ నారచీర, కృష్ణాదినం ధరించిన వాడై చేతిలో ధనుస్సు పట్టుకుని వస్తుంటే వారిని చూసిన సుగ్రీవుడు వెంటనే చేష్టలు ఉడిగిపోయి భయంతో గడ్డకట్టిపోయాడు. వచ్చేవాళ్ళు చూడడానికి మునుకుమారుల్లా ఉన్నారు, కానీ అరణ్యంలో ధైర్యంగా తలలు ఎత్తి చెట్ల వంక చూస్తూ నడిచి పర్వతం వైపు వచ్చేస్తున్నారు. చేతిలో చూస్తే కోదండాలు ఉన్నాయి, వెనక చూస్తే అక్షయ బాణ తూనీరాలు ఉన్నాయి. చేతిలో ఆయుధాలతో వస్తున్నారంటే చంపడానికే వస్తున్నారన్నమాట. చనిపోతానేమోనన్న భయం ఉన్నవాడికి ఎవడు కనపడినా తనను చంపడానికి వస్తున్నారనే భయం ఉంటుంది. వాలి ఈ పర్వత ప్రాంతానికి తాను రాకూడదు కనుక ఈ ఇద్దరినీ పంపించి ఉంటాడు. అందుకని తనను చంపడానికి వీళ్ళు వచ్చేస్తున్నారేమోనని అనుకున్నాడు. ఇలా అనుకున్న వెంటనే మిగిలిన వానరుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి వారితో, ఎవరో నారచీరలు కట్టుకున్న 2 వీరులు వచ్చేస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వచ్చి ఉంటారు, రండి పారిపోదాం అన్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న 4 వానర వీరులతో కలిసి ఈ శిఖరం మీద నుంచి ఆ శిఖరం మీదకి, ఆ శిఖరం మీద నుంచి ఈ శిఖరం మీదకి దూకుతూనే ఉన్నాడు. ఋష్యముఖ పర్వత ప్రాంతాన్ని విడిచి మరో చోటికి పోయి ఉండలేడు. ఎందుకంటే ఇక్కడికి మాత్రమే వాళ్ళు తనను చంపడానికి రాలేడు.
వీళ్ళు అలా ఎగిరి దూకుతుంటే అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు విరిగిపోతున్నాయి. పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు భయపడిపోయి దిక్కులకు పరిగెడుతున్నాయి. వీళ్ళు గెంతి గెంతి ఆఖరికి ఒక చోట కూర్చున్నారు. అప్పుడు హనుమ సుగ్రీవుని ఎందుకిలా నువ్వు గెంతుతున్నావు అని అడిగారు. హనుమ యోగి పొంగవుడు. హనుమ ఒక మాట మాట్లాడాడంటే లోకం ఉద్ధరింపబడిపోయింది అనడానికి గుర్తు. హనుమ ఎక్కడ మాట్లాడినా అది మరణించేవాని భయాన్ని తీసేస్తుంది. హనుమ కిష్కింధకాండలో మొట్టమొదటి మాట ప్రారంభం చేయడమే చచ్చిపోతానేమోనన్న బెంగ పెట్టుకున్న వాని భయాన్ని తీసేయడంతో మొదలవుతుంది. ఇక్కడి నుంచి హనుమ చచ్చిపోతానన్న వాళ్ళని తన మాటలతో బ్రతికించడం మొదలు పెడతాడు. అప్పుడు హనుమ సుగ్రీవునితో, హనుమంతుడు వాక్యకోవిదుడు. వాక్యం ఎలా మాట్లాడాలో, మాట ఎలా మాట్లాడాలో, మాట ఎలా ప్రయోగించాలో, ఆ మాట ప్రయోజనంను ఎలా సిద్ధింప చేసుకోవాలో తెలిసి ఉన్నవాడే మాట్లాడగలిగిన గొప్ప ప్రజ్ఞ ఉన్నవాడు. ఎందుకయ్యా శిఖరములన్నీ ఇలా తిరుగుతున్నావు సుగ్రీవా? ఇక్కడికి వాలి రాడు కదా అన్నాడు. వాలి ఇక్కడికి రాడు, వస్తే ఈ కొండ మీద చచ్చిపోతాడు. అలా వాలికి శాపం ఉంది. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకింత కంగారు? నువ్వు నీ కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు, శాకామృగంలాగానే ప్రవర్తించావు. ఎవరో ఇద్దరిని చూసేసరికి వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చేస్తున్నా వాళ్ళే పరుగెట్టేయడమేనా? ఏమిటయ్యా ఈ చపలత్వం? ఇది శాకామృగమునకు ఉండవలసిన లక్షణం. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, సుగ్రీవుడివి. ఇలా ఉన్నవాడు రాచరికం చెయ్యగలడా? నడక చేత, అవయవముల కదలిక చేత, మాటల చేత అవతలి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులో ఏ భావన ఉన్నదో తాను కనిపెట్టి దానికి అనుగుణంగా నడిచి తనని తన ప్రజల్ని రక్షించుకోగలిగిన సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేగాని కనపడ్డవాడిని అల్లా చూసి పారిపోతుంటే, ఇలా గంతులేస్తుంటే నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు? నీ ప్రవర్తన సరికాదు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా? రాజులైన వారు చాలా గూఢంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాలికి నేను శత్రువును కనుక, నన్ను రాజ్యం నుండి బయటకు పంపాడు కనుక, హరించడం కోసమని తాను ఈ కొండ మీదకి రాలేడు కనుక తనతో సమానమైన బలవంతులైన ఇద్దరు క్షత్రియులను మునికుమారుల్లా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరూ నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. శాకామృగాలు చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి, అందుకని చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళు మన కోసమే వస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. నా అనుమానానికి బలం ఏమిటో తెలుసా? వాళ్ళ చేతిలో ధనుస్సు ఉంది, వాళ్ళ దగ్గర బాణాలు ఉన్నాయి. అందుకని నేను అనుమానపడుతున్నాను. పోనీ ఎంత చెబుతున్నావు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. వేరొక రూపాన్ని పొంది వస్తున్న ఇద్దరు యువకుల దగ్గరకు వెళ్ళి నువ్వు వారితో మాట్లాడేటప్పుడు నా వైపు తిరిగి మాట్లాడు. అప్పుడు సుగ్రీవుడు హనుమను గమనించడానికి వీలు పడుతుంది. హనుమలో వస్తున్న మార్పును బట్టి తాను సర్దుకుంటూ ఉంటాడు. వాళ్ళని మరల ప్రశ్నించు. వాళ్ళు నా ఎందుకు ప్రేమతో వస్తున్నారో, శత్రుత్వంతో వస్తున్నారో బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే తీసుకురా, అలా కాకపోతే మనం ఇంకొక చోటికి పారిపోదాం. అందుకని నువ్వు మరో రూపంలో తొందరగా వెళ్ళు అన్నాడు. హనుమ పరమయోగి పుంగవుడు. ఆయన కామరూపి. ఆయన వేషం మార్చుకోగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. అయితే రామాయణంలో హనుమ ఎక్కడైనా తన రూపాన్ని మార్చుకున్న స్థితిని మీరు గమనించారా? ఎక్కడా మార్చరు. హనుమ సుందరకాండలో మాత్రం చిన్నగా పిల్లంతగా మారాడు. అన్వేషణం చేస్తున్నాడు కనుక తన స్వరూపాన్ని తగ్గించాడు. అవతలి వారి మనసులో ఉన్న భావాన్ని కనిపెట్టడం కోసమని తాను మాయా స్వరూపాన్ని పొందడం అనేది హనుమ జీవితంలో లేదు. అలా స్వరూపాన్ని మార్చుకునేవాడిని శఠుడు అంటారు. అవతలి వారి మనసులో ఉన్న ఆలోచనను కనిపెట్టడానికి తన ప్రభు సూచన ప్రకారం తాను మాయారూపంతో వెళుతున్నాడు. ఎందుకంటే ముందు తన ప్రభు శాంతి పొందాలి, తన ప్రభు సుఖపడాలి. ప్రభువుకి ఆనందం కల్పించడం కోసమని ఆయన వానర రూపాన్ని విడిచిపెట్టి భిక్షు రూపాన్ని పొందాడు. వానర రూపాన్ని విడిచిపెట్టేసి శటబుద్ధితో భిక్షు రూపంతో హనుమ బయలుదేరాడు. భిక్షు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఉపనయన సమయంలో బ్రహ్మచారి భిక్షువుగా వెళ్ళి భిక్ష స్వీకరిస్తాడు. అలాగే సన్యాసి తన ఆకలిని తీర్చుకోవడానికి భిక్ష స్వీకరిస్తాడు. ఇక్కడ హనుమ సన్యాసి రూపాన్ని పొంది రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడ మీరు గమనించవలసిన గొప్ప రహస్యం ఒక దానిని వాల్మీకి మహర్షి చెప్పేస్తున్నారు. ఇక్కడ వెళ్ళినవాడు హనుమ, వెళ్ళిన స్వరూపం సన్యాసి రూపం. ఎదురుగుండా కనపడిన వారు రామలక్ష్మణులు ఇద్దరూ గృహస్థాశ్రమంలో ఉన్నారు. యజ్ఞోపవీతాన్ని బట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవారిని గుర్తించవచ్చు. బ్రహ్మచారి అయితే యజ్ఞోపవీతానికి 3 పోగులే ఉంటాయి. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి ఎదురుగా సన్యాసి వెళ్ళారు. ఇప్పుడు ఎవరికి నమస్కారం చేయాలి? ఎంత ప్రాజ్ఞుడు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి,
ఒక సన్యాసి కనిపించినప్పుడు వెంటనే లేచి ఆ సన్యాసికి నమస్కరించాలి. సన్యాసం అనేది ఒక గొప్ప స్థితి. మనం అందరం దేనిని విడిచిపెట్టలేకపోతున్నామో దానిని వారు విడిచిపెట్టారు కనుక వారికి అంత పెద్దపీట వేసింది శాస్త్రం. వారు సంసారమును విడిచిపెట్టారు. అందుకని సన్యాసికి గృహస్థు నమస్కారం చేస్తాడు. కానీ ఇక్కడ హనుమ సన్యాసి రూపంలో ఉండి రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. అయితే ఆ నమస్కారాన్ని రామచంద్రమూర్తి స్వీకరిస్తాడా? ఆయన పరమ ధర్మమూర్తి. ఆయనకు తెలియని ధర్మం లేదు. ఆయనే రామో విగ్రహవాన్ ధర్మ అంటూ అటువంటి వారు హనుమ తమకు నమస్కరించినప్పుడు, తప్పయ్యా స్వామి, మీరు మాకు నమస్కారం చేయడం ఏమిటి? మీరు సన్యాసులు, మేము గృహస్థులం, మీరు నమస్కరించకూడదని వెంటనే రామలక్ష్మణులు తమ 2 చెవులు పట్టుకుని ప్రవర చెప్పి నమస్కారం చెయ్యాలి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ ముందుగా హనుమ మాట్లాడాడు. గృహస్థాశ్రమంలో ఉన్న రామచంద్రమూర్తి వింటున్నాడు. లక్ష్మణుడు కూడా మాట్లాడలేదు. మాట్లాడుతున్న హనుమ ఏమి మాట్లాడుతున్నారో చూడండి. రామచంద్రుని చూడగానే హనుమ, మహానుభావ, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల్లాగా ఉన్నారు, తాపసుల వలె ఉన్నారు, విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడి సర్వభూతములు భయపడుతున్నాయి. ఇక్కడ ఉన్న నదులు జలములన్నీ మీ కాంతి చేత శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్లుగా ఉంది. సింహాల బలాన్ని మించిన స్వరూపంతో మీరు ఉన్నారు. మీ చేతుల్లో కోదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమ విరాజితులులాగా కనబడుతున్నారు. మీరు శ్రీమంతులే ఉన్నారు. రూపము చేత భాషిస్తున్నారు. గొప్ప వృషభములు నడిస్తే ఎంత టీవీగా ఉంటుందో అంతలా నడుస్తున్నారు. గొప్ప కాంతితో ఉన్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. అన్నిటినీ మించి పద్మముల వంటి కన్నులతో ఉన్నారు. జటామండలములు కట్టుకుని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీ ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోయేటట్లుగా కాంతితో ఉన్నారు. మీరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్య రూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. సింహముల వంటి మూపులతో ఉన్నారు. వృషభ శ్రేష్ఠుల వలె ఉన్నారు. పెద్ద పెద్ద భుజాలతో ఉన్నారు. ఆ భుజాలు పరిగెల్లా ఉన్నాయి. ఆ భుజాలను గొప్ప గొప్ప ఆభరణముల చేత ఆచ్ఛాదించాలి. కానీ మీరు ఆభరణములను పెట్టుకోలేదు. వాటిని అలా విడిచిపెట్టేశారు. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే ఆ బాహువుల చేత ఈ సమస్త పృథివీ మండలాన్ని రక్షించగల సమర్థత గలవారిగా కనబడుతున్నారు. వింధ్య మేరు పర్వతములతో శోభించే సమస్త భూమండలమునకు మీరు రాజాదిరాజులై ఉండవలసిన వారు. అటువంటి వారు మీరు ఎందుకు ఇలా నడిచి వస్తున్నారు? దీనికి కారణం ఏమై ఉంటుంది? మీ మొలలకి చాలా పెద్ద పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తులను చూస్తే భయం వేస్తోంది. అవి సమస్త భూతములు భయపడేటట్లు ఉన్నాయి. నేను సుగ్రీవుని సచివుడిని. నన్ను హనుమ అంటారు. నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను. కానీ మీరిద్దరూ నాతో ఏమీ మాట్లాడడం లేదు. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. అన్నగారైన వాలి చేత తరంబడిన మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యముఖ పర్వతం మీద 4 మంత్రులతో కలిసి నివాసం చేస్తున్నాడు. ఆయన ధర్మాత్ముడు, రాజనీతిజ్ఞుడు. అటువంటి వాడు మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. అందుచేత మీరు ఎందుకు వచ్చి మా ప్రభువుతో స్నేహం చేయకూడదు? నాకు మీరు మాట్లాడితే వినాలని ఉంది. దయచేసి మీరు మాట్లాడండి అని హనుమ ఇక మాట్లాడడం ఆపేసి నిలబడిపోయాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం, శ్రీరామజయం.